ఇక్కడ బిఆర్ నాయుడు గారి గురించి వచ్చింది కాబట్టి ఇంకొక మాట ఆయన చెప్పింది వైఎస్ఆర్సీపీ అధికారంలో ఉన్న 5 సంవత్సరాలు తిరుమలను దర్శించుకోలేదు అని చెప్పారు. అవును, అటు తొంగి కూడా చూడలేదంట బాబు. ఆ మూర్తి గారు కూడా శ్రమపడి చెప్పాడు దీన్ని. రెండో పాయింట్, చంద్రబాబు గారికి నేను చేసినంత సేవ ఎవరు చేశారని ఈ పదవి నాకు తప్పితే వేరే వాళ్ళకి వస్తుంది అని కూడా మాట్లాడి ఉన్నారు. అంటే ఏబిఎన్ రాధాకృష్ణ ఆయనకి కాంపిటీషన్ టైంలో. ఈ 2 సందర్భాలు మీరు తీసుకుంటే దేవుడి మీద భక్తితోనో వెంకటేశ్వర స్వామి మీద భక్తితోనో ఆయనకి ఆ పదవి రాలా. నువ్వు నిజంగా భక్తి ఉంటే రాజకీయాలకు అతీతంగా నువ్వు తిరుమల దర్శించుకునేవాడు చేసుకోవాలి. అవును. సో నువ్వు రాజకీయాలకి అనుగుణంగా తిరుమలని దర్శించుకోలేదు. 5 సంవత్సరాలు నువ్వు చంద్రబాబుకు సేవ చేస్తే దక్కిన పదవి అని చెబుతున్నావు, కానీ నాకు దేవదేవుడి మీద భక్తి ఉండటం వల్ల నేను రెగ్యులర్గా పూజలు, ఈ ధార్మికమైన ప్రోగ్రామ్స్ చేస్తాను, ఆధ్యాత్మికమైన కార్యక్రమాల్లో పాల్గొంటాను, కాబట్టి నాకు మా పార్టీ వాళ్ళు దీన్ని అంటే ఈ పదవికి ఇతనే సూట్ అవుతాడని ఇవ్వలేదు. ఆయన స్టేట్మెంట్లు ఇవి, మనం మాట్లాడేది కాదు. ఈయన అడిగాడంట కదా సార్. అదే అడగటం ఒకటి. ఆయన ఏం చెప్పాడు, చంద్రబాబుకు సేవ చేస్తే వచ్చింది. అవును. 2 5 ఏళ్ళు నేను తిరుమలకి వెళ్ళలేదన్నాడు.